చేరవచ్చినటువంటి జీవముగల దేవుని పిల్లలైన మీకు మరొకసారి హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ మనమందరము కూడా సిద్ధపాటు కలిగిన విధముగా వ్యభిచారం అనగా అనేటువంటి పాఠాన్ని మనం ఈరోజు చూస్తున్నామండి. వ్యభిచారం అనగా 4 పాయింట్లు మనం చెప్పుకున్నాం గతంలో. ఒకటి, వ్యభిచారం అనగా శరీర వ్యభిచారము అని చెప్పుకున్నాము. రెండవది, హృదయ వ్యభిచారము అని చెప్పుకున్నాము. మూడవది, ఒక కోరిక ఆశించుట అనే దానిని కూడా వ్యభిచారముగా మనం చెప్పుకున్నాము. నాలుగవది, ఇతరుల వలె జీవించాలి, లోక స్నేహము ఒక వ్యభిచారముతో సమానము అని మనము చెప్పుకున్నాం. ఇప్పుడు మనము 5వ వ్యభిచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని దృష్టిలో వ్యభిచారం అనేది చాలా కఠినమైనదిగా ఉన్నట్లుగా మనము గత అంశంలో మనము చూసాం. ధర్మశాస్త్రములోను క్రొత్త నిబంధనలోను దేవుడు వ్యభిచారం గురించి తీవ్రమైనటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చదివి ఉన్నాము. సో నీ దృష్టిలో నా దృష్టిలో ఏదైతే వ్యభిచారం ఉందని మనం అనుకుంటున్నామో అది మాత్రమే కాకుండా దేవుని దృష్టిలో ఇంకా ఏవేవైతే వ్యభిచారముగా చెప్పబడుతున్నాయో వాటిని గురించి మనము ఒక్కొక్క దాని గురించి మనం లోతుగా చూడబోతున్నాము. 5వ వ్యభిచారం గురించి మనం మాట్లాడుతున్నాము. 5వ వ్యభిచారం ఏంటంటే విగ్రహారాధన ఒక వ్యభిచారము. విగ్రహారాధన ఒక వ్యభిచారము. దేవుడు విగ్రహారాధనని వ్యభిచారముతో సమానముగా చెప్పినట్లుగా మనం కొన్ని లేఖనాలు చదివితే అర్థం చేసుకోగలం. ఒకసారి నిర్గమకాండము 34వ అధ్యాయంలో వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి సందర్భాలు మనం చదివి కాస్త ఆలోచించేద్దామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చదువుదాం. 15, 16. నిర్గమకాండం 34వ అధ్యాయము 15, 16 వచనములు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనుకోకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొను. మరియు నీవు కుమారుల కొరకు వారి కుమార్తెలైన పుచ్చుకున్న ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదరేమో. చూసారా, దేవుడు కనాను దేశమును వారికి స్వాస్థ్యముగా ఇవ్వాలనుకున్నాడు. ఆ దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత ఆ దేశ జనులతో మీరు నిబంధన చేసుకొనకూడదు, వివాహము చేసుకొనకూడదు అని చెబుతూ ఎందుకు చేసుకోకూడదో కారణం చెప్తున్నాడు. ఏంటా కారణము అని అంటే, మీరు వారి దేవతలతో వ్యభిచారము చేస్తారేమో అంటున్నాడు. ఇదేంటి, దేవతలతో వ్యభిచారము చేయడం ఏంటి? విగ్రహములతో. రైట్. ఎవరైతే విగ్రహారాధనకు ఇష్టము కలిగి ఉన్నారో, విగ్రహారాధన ఏదైనా ఒక దానిని ఆరాధించాలా అనుకుంటున్నారో, దేవుడు దాని గురించి మాట్లాడుతూ దానిని ఒక వ్యభిచారముగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడు? ఒక వ్యభిచారముగా చూస్తున్నాడు. సో మనము విగ్రహ ఆరాధన, విగ్రహ ఆరాధన. ఆరాధన అనేది పరమందున్న దేవుడు ఆత్మస్వరూపి, ఆయన మనం ఆరాధన చేయాలి. అయితే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ఆరాధనను విగ్రహ సంబంధమైనటువంటి వాటికి మనం ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని వ్యభిచారముతో సమానముగా మాట్లాడుతూ, మీకు గుర్తుందో లేదో, వ్యభిచారం చేసిన వారు మరణశిక్షకు తగిన వారు అని చెప్పాడు. కాబట్టి
విగ్రహారాధన చేసేవారు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి వారు కూడా మరణశిక్షకు తగిన వారే. లేవ్యకాండము చూడండి 20వ అధ్యాయము. లేవ్యకాండము 20వ అధ్యాయము 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుదాము ఒకసారి. 4, 5 వచనములు 20వ అధ్యాయంలో. మరియు ఆ మనుషుడు తన సంతానమును మెలుకకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబముకును విరోధినై వానిని మెలుకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మీరు ఈ మాట గమనించినట్లయితే మోలేకు అనేటువంటి ఒక దేవత గురించి మాట్లాడుతున్నాడు. ఒక విగ్రహారాధన గురించి, ఒక విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆ యొక్క మోలేకు అనేటువంటి ఆ యొక్క దేవత ఉన్నదో, ఆ విగ్రహం ఉన్నదో, వారితో కలిసిపోయే వారిని మాట్లాడుతూ వారు వ్యభిచారం చేస్తున్నారు, అలా చేసేవారిని నేను ప్రజలలో నుండి కొట్టివేతును అని మాట్లాడుతున్నాడు. ప్రజల్లో నుండి కొట్టివేతును. మనం ఇంతకుముందు చదివాం, వ్యభిచారం చేసేవాడిని రాళ్ళతో కొట్టి చంపండి. అలాగే ఇక్కడ ఈ దేవతకు సంబంధించిన విగ్రహారాధన ఎవరైతే చేస్తున్నారో వారి గురించి మాట్లాడుతూ వారిని కూడా ప్రజలలో నుండి నేను కొట్టివేస్తాను. ఎందుకు కొట్టివేస్తున్నాడు అని అంటే, దేవుడు దాన్ని ఒక వ్యభిచారముతో కారణంగా చూపిస్తూ అది వ్యభిచార కారణం కాబట్టి నేను వారిని కొట్టివేస్తాను అని మాట్లాడుతున్నాడు. నిజంగా కొట్టివేశాడా? యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒక మాట చూస్తే 20వ అధ్యాయానికి రండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం చదవండి. 20వ అధ్యాయము 30వ వచనము. కావున ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటించుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరి, వారు పెట్టుకునిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరి. అదిగో, మీరును వ్యభిచారులైతిరి. ఇక్కడ వ్యభిచారం అని దేని గురించి మాట్లాడుతున్నాడు? మీ పితరులు ఎలా విగ్రహములు పెట్టుకున్నారో మీరు కూడా అలాగే విగ్రహములు పెట్టుకొని మీరు ఏమయ్యారు? వ్యభిచారులయ్యారు. వ్యభిచారము అనడానికి కారణంగా దేవుడు ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? విగ్రహములు. 31 చదవండి. నేటి వరకును మీరు మీ అర్పణలు అర్పించి మీ కుమారులను అగ్నిగుండము దాటించినప్పుడు మీరు పెట్టుకునిన విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా. కదా, అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? విగ్రహములకు అర్పించేటువంటి అర్పణ, ఆరాధన కదా, పూజ, వారు ఏదైతే చేస్తూ ఉన్నారో దాని గురించి మాట్లాడుతూ మీరు ఇవన్నీ చేయడము దేనితో సమానం అని చెప్తున్నాడు ఇక్కడ? మీరు కూడా వ్యభిచారులయ్యారు. మీరు కూడా వ్యభిచారులయ్యారు. ఏంటి ఆ వ్యభిచారము? విగ్రహారాధన. విగ్రహారాధన. పౌలు గారు సంఘముతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంకి రండి. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూద్దాం. 10వ అధ్యాయంలో 6, 7, 8. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. కింద చదవండి 8వ వచనంలో. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున
ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. దేని చేత? ఏంటా వ్యభిచారము అంటే పైన చెప్పే చూడండి, తినుట, త్రాగుట, ఆడుట, అలాగే విగ్రహారాధన చేయుట. దేవుడు దానంతా కలిపి ఏమంటున్నా అంటే మీరు కూడా వారి వలె వ్యభిచరింపక ఉందుము. వారి వలె సంఘములో ఉన్నవారు కూడా తినడం, త్రాగడం, ఆడడం, విగ్రహ పూజల జోలికి వెళ్ళడం, ఇది దేంతో సమానము? తినడం అంటే మీకు అందరికీ ఆసక్తేనా? త్రాగడం అంటే అందరికీ ఆసక్తేనా? ఆడడం అంటే ఆసక్తేనా? విగ్రహ సంబంధమైన వాటిని చేయడం మనకిష్టమేనా? సో అదంతా దేంతో సమానము? వ్యభిచారముతో సమానం కదా. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, విగ్రహారాధికుడై ఉన్న లోబి, ఈ పిసినారితనముకు ఒక విగ్రహారాధనతో వచ్చేటువంటి ఒక స్వభావం కదా. ధనాపేక్ష అయిన విగ్రహారాధన కూడా చెప్పాడు. ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ధనాన్ని సంపాదించాలా కదా. ధనముతో ఏదైనా చేయవచ్చు, ధనమే ప్రాముఖ్యమైనది అని ఎవరైతే అనుకుంటున్నారో అది కూడా ఒక విగ్రహారాధనే. ఏది? ఎలాగైనా డబ్బు సంపాదించాలి, డబ్బు చాలా ప్రాముఖ్యమైనది, డబ్బుంటేనే గౌరవం, డబ్బుంటేనే విలువ, డబ్బుంటేనే అవసరాలు తీరుతాయని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా వ్యభిచారంలో ఉన్నట్లు. ఎందుకు వ్యభిచారం ఉన్నట్టంటే విగ్రహారాధన, ధనాపేక్ష రెండు ఒక్కటే. కాబట్టి వ్యభిచారం అంటే ఏంటి? ధనాపేక్ష కలిగి ఉన్న, విగ్రహారాధన సంబంధమైనవి కలిగి ఉన్న వారు వ్యభిచారంలో ఉన్నట్లే లెక్క. కాబట్టి మనము శరీరముతో వ్యభిచారము చేయకపోయినా, హృదయముతో వ్యభిచారము చేయకపోయినా, ఆశించి లేదా లోకాన్ని స్నేహించి వ్యభిచారము చేయకపోయినా, ఒకవేళ విగ్రహాలకు మొక్కపోయినా కూడా కేవలము ధనము అనేటువంటి ఒక బలహీనమైన చిన్న విషయము నీలో ఉన్నట్లయితే అది కూడా ఒక వ్యభిచారముతో సమానం. ఇప్పుడు చెప్పండి, మీకు అందరికీ ధనాపేక్ష ఉందా లేదా? ధనం కావాలనుకుంటున్నారా? కూడబెట్టాలనుకుంటున్నారా? ధనాన్ని వెదజల్లాలి, పోతే పోనీ అనుకుంటారా? సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఉంది. 6వ వ్యభిచారం గురించి మనం మాట్లాడదాం. 6వ వ్యభిచారం. 6వ వ్యభిచారంలో అవిశ్వాసం, అవిధేయత, తిరుగుబాటు, ఈ మూడింటిని కలిపి దేవుడు వ్యభిచారము అని చెప్పాడు. ఏంటంటివి? అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటు, ఈ మూడు కలిపి వ్యభిచారముతో దేవుడు చెప్పాడు. మనం కూడా
విశ్వాసులముగా చెప్పుకుంటూ అవిశ్వాస సంబంధమైనటువంటి అలవాట్లే మనలో ఉన్నాయి. విధేయులుగా ఉన్నామని చెప్పుకుంటున్నామే కానీ అవిధేయతలోనే సాగిపోతున్నాము. మేము తిరుగుబాటు చేయము అంటున్నాం కానీ మన ప్రవర్తన అంతా కూడా తిరుగుబాటు చేస్తున్నట్లుగానే ఉంది. ఇది ఒక విధమైనటువంటి వ్యభిచారం. ఎలా చెప్పగలం మనము? దేవుడు ఈ మూడింటిని వ్యభిచారంగా చూపిస్తున్నటువంటి వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండానికి రండి, 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33వ వచనం చదవండి. 14:33. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు గమనించారా? ఇది ఏ శిక్ష? వ్యభిచార శిక్ష. ఏంటా వ్యభిచారము? అరణ్యములో వాళ్ళు ఏం చేశారు? అరణ్యములో ఏమి చేసింటే దేవుడు దాన్ని వ్యభిచారం అంటున్నాడు? సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనే చదవండి, 11వ వచనం చదవండి. ఇప్పుడు 11. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలంటిని చూచి నమ్మక ఉందురు? అలక్ష్యము, నమ్మకము. దాన్ని బట్టి 33వ వచనం అంటున్నాడు, మీ శవములు ఈ అరణ్యములో రాలేంత వరకు మీరు చేసిన వ్యభిచార శిక్షను మీరు అనుభవిస్తారు. ఏంటా వ్యభిచార శిక్ష? అరణ్యంలో వాళ్ళు ఏం చేశారు అంటే 11వ వచనంలో వారు ఏం చేశారు చెప్తున్నాడు. నన్ను మీరు అలక్ష్యము చేశారు, నన్ను మీరు నమ్మలేదు. నమ్మలేదంటే అర్థం ఏంటి? అవిశ్వాసము. అంటే దేవుణ్ణి అలక్ష్యము చేసిన, దేవుని యొక్క మాటల్ని అవిశ్వాసము పెట్టిన, అది కూడా దేవుడు వ్యభిచార శిక్షగా మాట్లాడుతున్నాడు. వ్యభిచారానికి ఇచ్చే శిక్ష ఏంటి? మరణం. రాళ్లతో కొట్టి చంపాలి. మరణానికి పాత్రుడు. లేవ్యకాండం చదివాము, గుర్తుందా? కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ శవాలు అరణ్యంలో రాలిపోతాయి. ఎందుకు రాలిపోతున్నాయి? వ్యభిచార శిక్ష. ఏంటా వ్యభిచార శిక్ష? మీరు నన్ను అలక్ష్యం చేయడం, నా మాట మీరు నమ్మకపోవడం. అది మాత్రమేనా? 11వ అధ్యాయంలోనే 22వ వచనం చదవండి. ఇప్పుడు 22. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవుని మాట వినుకోకుండా పరిశోధించడము దేవుడు వ్యభిచార శిక్షగా మాట్లాడుతున్నాడు. 33వ వచనంలో దేవుణ్ణి పరిశోధించడం. చేస్తాడా, చేయడా, ఇస్తాడా, ఇవ్వడా, కదా? జరిగిస్తాడా, జరిగించడా, ఆపుతాడా, ఆపడా. ఇలా పరిశోధించే వారి గురించి మాట్లాడుతూ ఆ పరిశోధించే వారిని ఏమంటున్నా అంటే వ్యభిచార శిక్ష అంటున్నాడు. వ్యభిచార శిక్ష. అదే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం చదవండి, 23వ వచనము. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరూ దాన్ని చూడరు. ఏం చేశారు వారు? అలక్ష్యము చేశారు, నిర్లక్ష్యము చేశారు, నా మాట వినలేదు, పరిశోధించారు. కాబట్టి మీ శవాలు అరణ్యంలో రాలుతాయి. మీ వ్యభిచార శిక్ష ఇది. అక్కడ దేవుడు వ్యభిచార శిక్ష అని చెప్పినప్పుడు దేన్ని నోటు చేసి దేవుడు వ్యభిచార శిక్షగా మాట్లాడుతున్నారంటే వారు చేసిన నిర్లక్ష్యాన్ని, వారు నమ్మకపోవడాన్ని, వారు చేసిన అలక్ష్యాన్ని, వారు సరైన దానిని, కదా? అలాగే 14వ అధ్యాయంలోనే 27వ వచనం చదవండి. ఇప్పుడు 27.
నాకు విరోధంగా కనుగుచుండు ఈ చెడ్డ సమాజంను నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీలు నాకు విరోధంగా సనుగులను విని ఉన్నాను. అదిగో చూసారా, నాకు విరోధముగా మీరు సనుగుచున్నారు. ఆ విరోధమే, ఆ సనుగులే, తర్వాత ఆ నిర్లక్ష్యమే, ఆ అపనమ్మకమే వ్యభిచార శిక్ష. మీరు అరణ్యములో రాలిపోతారు. అప్పుడు దేవుడు ఆరవదిగా వ్యభిచారమనగా దేన్ని చెప్తున్నాడు? ఈరోజు సంఘంలో మనం కూడా నిర్లక్ష్యంగా ఉన్నాం. సంఘంలో సనుక్కుంటున్నాం. సంఘంలో కొన్ని నమ్మడంలే, సంఘంలో కొన్ని పట్టించుకోవడంలే, సంఘంలో మనకు విరోధమైన భావాలు ఉన్నాయి. మరి మనమెవరము? మనమెవరము? వ్యభిచారులం. ఒప్పుకుంటున్నారా? అందుకే లక్ష్యంగా ఉండు, నమ్ము, సనగాకు, తిరుగుబాటు చేయకు. చేస్తే అది కూడా ఒక విధమైనటువంటి వ్యభిచారంతో సమానముగా దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనము తేటగా గమనిస్తున్నాము. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దయచేసి వ్యభిచారం అంటే కేవలము శరీరముతో చేసేది మాత్రమే అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రండి. నెక్స్ట్ మనం ఇప్పుడు 7వ వ్యభిచారం గురించి మాట్లాడదాం. 7వ వ్యభిచారం ఏమై ఉంటుంది? గెస్ చేయండి ఒకసారి, ఏమై ఉంటుందో? 7వ వ్యభిచారం ఏమై ఉంటుందో గెస్ చేస్తారా? చదవండి ఒకసారి. లేవియకాండము 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. లేవియకాండము 20వ అధ్యాయము 6వ వచనము. మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో? దేనికోసం తిరుగుతున్నాడు? దేనికోసం తిరుగుతున్నాడు? వ్యభిచరించడానికి తిరుగుతున్నాడు. ఆ వ్యభిచరించడం అనే దాన్ని ఏం చెప్తున్నాడు ఇక్కడ? కర్ణ పిశాచము సోదగాండ్రతో. మీరు కూడా ఈ సోదె చెప్పించుకోవడం అంటే, సోదె చెప్పడం అంటే మీకు డైరెక్ట్ చెప్పాలంటేనే అర్థమవుతుంది. జాతకాలు చెప్పించుకోవడం, జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాము అని చెప్తా చూడండి. నమ్మకాలు లేవా వాటి మీద మీకు? లేవనా? దారాల మీద నమ్మకాలు లేవా? కర్ణపిశాచము అంటే దయ్యముల సంబంధమైనటువంటి బోధ అని దాని అర్థం. మనకు తిమోతి పత్రికలు ఉంటుంది చూసారా, దయ్యముల బోధ అని చెప్పాడు. దాన్నే ఇక్కడ మనకు పాత నిబంధనలో కర్ణపిశాచం అని చెప్పాడు, దయ్యాల బోధ. సోదె చెప్పించుకోవడం. దాన్ని ఏమంటున్నాడంటే 6వ వచనంలో, వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో అంటే వాటి మీద మనసున్నవాడా, వాటి మీద మనసు పెట్టుకునేవాడెవడు? దేవుడు ఆ తప్పును దేనితో సమానంగా చెప్తున్నాడు? వ్యభిచారముతో సమానముగా చెబుతూ, అలాంటి వాడెవడో నేను వారికి విరోధిని, వాడు నా ప్రజల నుంచి కొట్టివేయబడాలా, రాళ్ళతో కొట్టాలి లాంటి వారిని. అది ఎంత తప్పు అంటే వ్యభిచారముతో తప్పు అని మాట్లాడుతున్నాడు. సోదె చెప్పడం కదా. మీరు గమనించలేదో, పేరు బలం చూసేవారు ఉన్నారు, ఇంకొక జాతకాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు,
ఇంకా వేరే వేరేవి చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుసుకోవాలి అని ఆతృత కలిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా వారు ఒక విధమైన వ్యభిచారంలో నిండి ఉన్నారు. అది వాళ్ళకు తెలియని వ్యభిచారం. ఇంకా కొంచెము గ్రామీణ భాష చెప్పాలంటే ప్రశ్న అడగడం అని కూడా అంటారు. మేము ప్రశ్న అడగడానికి పోతున్నామని అంటారు. మీకు ఎవరికైనా తెలుసా ఆ మాట విన్నారా? ఈ మాట విన్నారా? విన్నాం. అడగండి, ఏం పర్లేదు, మంచిదే కదా. వ్యభిచారం చేసే వారిని మనం ఎలా అసహ్యంగా చూస్తున్నామో దేవుడు ఇలాంటి వారిని కూడా అసహ్యంగా చూస్తున్నాడు. ఇది కూడా ఒక సంబంధమైన వ్యభిచారం. ఏది? జాతకాలు తెప్పించుకుంటాము, జరిగేది చెప్తాము, జరగబోయేది చెప్తామని ఆశగా వెళ్తున్నారే మీరు. ఏం జరుగుతుందో చూద్దాం, ప్రశ్నలు అడుగుదామని వెళ్తున్నారే, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో చూడండి 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఒకసారి 3వ వచనం చదవండి. 57వ అధ్యాయం 3వ వచనము. మంత్ర ప్రయోగపు కొడుకులారా, మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా. ఏ సంతానము? మంత్ర ప్రయోగాలు చేసే కొడుకులు ఏ సంతానం అంటున్నాడు? వ్యభిచార సంతానమా, వేష సంతానమా, మీరిక్కడికి రండి. ఎవరిని అంటున్నాడు? వ్యభిచార సంతానము, వేష సంతానం అని ఎవరిని అంటున్నాడు? మనం అనుకుంటున్నాం వ్యభిచార సంతానం అంటే వ్యభిచారం చేసే వాళ్ళ సంతానమే, వేష సంతానం అంటే వేష సంతానమే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో వ్యభిచార సంతానం, వేష సంతానం ఎవరు చెప్పేది చూడండి. మంత్ర ప్రయోగపు కొడుకులారా. వాళ్ళు ఏ కొడుకులు అంటే వ్యభిచార కొడుకులు, ఏ కొడుకులు అంటే వేష కొడుకులు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. మంత్రాలకు మీరు భయపడడం లేదా? భయపడుతున్నారా? భయపడడం లేదా? ఒకవేళ మీరు భయపడితే మీరెవరు కొడుకులు అని చెప్పాలి? మీరు కూడా అలా చెప్పకండి, అలా చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. వ్యభిచార కొడుకులు, వ్యభిచార కూతురు అని చెప్పండి, బాగుంటుంది. ఎవరికి పుట్టారు అంటే వేషలకు పుట్టామని చెప్పాలి. ఎవరిని? ఈ జాతకాలు, సోదెలు, మంత్రాలు, దయ్యాల బోధ కదా, ప్రశ్నలు అడగడము, ఇవన్నీ ఏవేవి ఉంటాయో మీ వాడుక భాషలో ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఇది కూడా ఒక వ్యభిచారమే, ఇది కూడా వ్యభిచారమే. వ్యభిచారం అనగా ఇదిగో ఈ మంత్రాలు, సోద, ఇది కూడా ఒక వ్యభిచారమే. ఇది 7వ వ్యభిచారం. 8వ వ్యభిచారానికి వెళ్ళిపోదాం ఇప్పుడు. 8వ వ్యభిచారం ఏమై ఉంటుంది? ఆలోచించడానికి అద్దు చిక్కడం లేదు కదా, ఆలోచించడానికి అంతు చిక్కడం లేదు. మత్తయి సువార్తకి వెళ్ళండి, యేసులో చెప్పాడు ఇలాంటి వాళ్ళు కూడా ఒక వ్యభిచారులే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనము. మీకు అందరికీ తెలిసిన వ్యభిచారులు వీళ్ళందరూ. మత్తయి సువార్త 12:39. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? ప్రవక్త అయిన యోనా. ఎవరు అడుగుతున్నారు? వ్యభిచారులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? సూచక క్రియ అంటే దేవుడు ఏదైనా చేస్తే నమ్ముతాం, దేవుడు ఏదైనా జరిగిస్తే నమ్ముతా, దేవుడు నాకు ఇది చేస్తే బాప్తిసం తీసుకుంటా, దేవుడు నాకు ఇది చేస్తే దేవునికి ఏదైనా కానుక ఇస్తా. సూచక క్రియ అంటే అదే. ఏదైనా చేస్తే, ఏదైనా జరిగిస్తే, ఏదైనా జరిగితే వాళ్ళు అడుగుతున్నారు ఒక సూచక క్రియ చేయి,
మేము మేము నమ్మాలి కదా నువ్వు బోధకుడు అని, ఏదైనా చెయ్యి అంటున్నారు. అప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. అయితే మీకు సూచక్రియలు లేవు, ఎందుకంటే మీరు వ్యభిచారులు కాబట్టి. మీకున్నది ఒకటే సూచక్రియ. యోనా ఏ విధముగా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడో మనిషి కుమారుడు కూడా 3 రోజుల నుండి బయటకు వస్తాడు. అదే మీకు సూచక్రియ. సర్వలోకానికి సూచక్రియ అదే. ఇంతకంటే సూచక్రియ మీకు ఏమైనా కావాలనా? అయినా మనకు సూచక్రియ కావాలా? ఎందుకు దేవుడు వాళ్ళ చేసినా నాకు చేయలేదే, నాకెప్పుడు చేస్తాడు? వాళ్ళకే ఎందుకు జరుగుతుంది, వీళ్ళకే ఎందుకు జరుగుతూ ఉంది కదా? సూచక్రియ చేస్తేనే నమ్మేవాళ్ళు ఒకప్పుడు. ఒక న్యాయాధిపతి కూడా న్యాయాధిపతుల గ్రంథములో సూచక్రియ చేస్తేనే నమ్మాడు. అపోస్తలులు కూడా ఒకసారి ఒక సందర్భంలో సూచక్రియ చేస్తేనే ఆయన నమ్మారు. యోహాను సువార్త చూడండి కావాలంటే ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 2:11. గలిలయలోని కానాల్లో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎందువలన విశ్వాసం ఉంచారు? సూచక క్రియ చేస్తేనే విశ్వాసం ఉంచినారు. ఇప్పుడు మనం కూడా నమ్ముతున్నామంటే ఏదైనా జరిగింటేనే, నీ ఆరోగ్యమో లేకుంటే నీ సమస్యలో, నీ కుటుంబమో, నీ భర్తనో, నీ భార్యనో, నీ పిల్లలో, నీ ఉద్యోగమో, నీ ఆస్తి గొడవలో, నీ కోర్టు గొడవలో, ఇంకా వగైరా వగైరా చెప్పుకుంటూ పోతే ఏవైతే ఉన్నాయో అవి తీరిస్తే అప్పుడు దేవుడు ఉన్నాడు, అబ్బా దేవుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు, నా సమస్య తీర్చినాడు కాబట్టి నేను నమ్ముతున్నా, నేను ఆయన నమ్ముకుంటా, నేను బాప్తిజం తీసుకుంటా, నేను సంఘంలో ఇలా ఉంటా, నేను అది చేస్తా, నేను ఇది ఇస్తా అని అంటావు. దేన్ని బట్టి? ఏదైనా ఒక సూచక క్రియ. కానీ దేవుని దృష్టిలో ఆ సూచక క్రియ మీద మాత్రమే ఆధారపడే వారిని ఏమంటున్నాడు? వ్యభిచారుడు. ఇది కూడా ఒక విధమైనటువంటి వ్యభిచారమే. 9వ వ్యభిచారం గురించి మనం మాట్లాడతాం. 9వ వ్యభిచారం 106వ కీర్తన 39వ వచనం చదవండి. కీర్తనలు 106వ కీర్తన 39వ వచనము. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. దేనిలో వ్యభిచారం చేశారు? క్రియల వలన. నడవడి వలన. ఆ నడవడి అనే మాటకు మనము ఏం ఉపయోగిస్తామంటే ప్రవర్తన. నీ ప్రవర్తన సరిగా లేకపోయినా కూడా నీ వ్యభిచారివే. అందుకే దేవుడు చెప్పాడు, సంఘములో మీ ప్రవర్తన జాగ్రత్త. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. నీవు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఎందుకనంటే నీ ప్రవర్తన బాలేకపోతే నువ్వు కూడా ఒక వ్యభిచారివే. మరి మన ప్రవర్తన బాగుందా? ప్రవర్తన అంటే అలవాట్లు, నడవడి అంటే ఆ క్రియలు బాగున్నాయా? ఇదిగో బాలేకపోతే చెప్తున్న మాట గమనించండి. ఆ 39వ వచనంలో 106వ కీర్తన 39వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. ఇక్కడ ఏ వ్యభిచారం అంటే నడవడికలో ఉన్న వ్యభిచారం. ఏ విధముగా దేహముతో, హృదయముతో, మన విగ్రహారాధనతో, ఆశించడంలో, లోకముతో అని మనం చెప్పుకుంటూ వచ్చామో, అలాగే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నడవడిక. అందుకే పౌలు గారు చెప్పారు, మీరు వెలుగులో నడవండి అని చెప్పాడు తెస్సలోనికీయుల పత్రికలో. ఎక్కడ నడవమన్నాడు? వెలుగులో నడవండి. వెలుగులో అంటే వాక్యములో. వాక్యములో నడవాలి, నీతిలో నడవాలి, పరిశుద్ధతతో నడవాలి. అలాంటి వారు వ్యభిచారులు కారు. చీకటిలో నడుస్తున్నావా?
అది వ్యభిచారము. పాపములో నడుస్తున్నావా? వ్యభిచారము. లోకముతో నడుస్తున్నావా? వ్యభిచారము. నీ స్నేహితులతో కలిసి నడుస్తున్నావా? వ్యభిచారము. దుష్టులతో కలిసి నడుస్తున్నావా? వ్యభిచారము కదా, వ్యభిచారం. ఇది 9వ వ్యభిచారం. ఇక చివరిగా మనం 10వ వ్యభిచారానికి వస్తున్నాం. 10వ వ్యభిచారం ఇప్పుడు ఏమై ఉంటుంది? 10వ వ్యభిచారం ఏంటంటే నిబంధనను కానీ ఆజ్ఞను కానీ దేవుని కానీ విడిచిపెట్టడము వ్యభిచారము. ఆజ్ఞ విడిచిపెడుతున్నావా? నిబంధన విడిచిపెడుతున్నావా? లేదా దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? అది కూడా వ్యభిచారమే. చదవండి హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. ఇక్కడ వ్యభిచారం అంటే ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టడం. దేనికోసం విడిచిపెట్టాడో కారణం చెప్తున్నాడు. దేనికోసం విడిచిపెడుతున్నారు వాళ్ళు? అన్యజనులు సంతోషించినట్టు నీవు సంబరపడితివి కదా. అన్యజనులు సంతోషించినట్టు నువ్వు సంతోషించాలనుకుంటున్నావు. ఈరోజు మనం కూడా సంతోషాన్ని అన్యజనులలో వెతుక్కుంటున్నాం. సంఘములో, వాక్యములో, సహోదరి సహోదరులలో వెతుక్కోవడంలే. ఎక్కడ వెతుక్కుంటున్నాం? అన్యజనుల యొక్క అలవాట్లు ఉంటాయే, వాటిలో మనం సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. ఆ సంతోషాల కోసం, ఆ సంబరాల కోసము దేవుణ్ణి విసర్జిస్తున్నారు, దూరం చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే నీవు నన్ను విసర్జించి వ్యభిచరించితివి. వ్యభిచారం అంటే ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టడం. నీ సంతోషాల కోసం, నీ సుఖాల కోసం, నీ సంబరాల కోసం దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? అది కూడా వ్యభిచారమే. ద్వితీయోపదేశకాండము చూడండి 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 16వ వచనం చదవండి. 31:16. యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడమనుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు. అదిగో ఈ జనులు వ్యభిచారము చేస్తున్నారు. ఎలా? నన్ను విడిచిపెట్టడం ద్వారా, నా నిబంధన మీరడం ద్వారా ఏమయ్యారు? వ్యభిచారులయ్యారు. దేవుని నిబంధనను, దేవుని ఆజ్ఞను మనం మీరుతున్నామా? విడిచిపెడుతున్నామా? పట్టించుకోవడం లేదా? అయితే మనము వ్యభిచారులమే. మీరు గమనించారా? శరీరంతో వ్యభిచారం చేసేవాళ్ళు శరీరంతో మాత్రమే చేస్తున్నారు. కానీ మనం మాత్రము ఆశించి వ్యభిచారం చేస్తున్నాం, ధనంతో వ్యభిచారం చేస్తున్నాం, స్నేహం చేసి వ్యభిచారం చేస్తున్నాం, తిరుగుబాటు చేసి వ్యభిచారం చేస్తున్నాం, నమ్మకోకుండా వ్యభిచారం చేస్తున్నాం, సోదని, జాతకాలని కదా, భవిష్యత్ అని, అదని, ఇవన్నీ నమ్మి, మంత్రాలను నమ్మి వ్యభిచారం చేస్తున్నాం. సూచిక్రియలు కావాలని చెప్పేసి ఆశించి వ్యభిచారం చేస్తున్నాం. మన నడవడికి లేకపోవడం వల్ల వ్యభిచారం చేస్తున్నాం. ఇదిగో దేవుడిని విడిచిపెట్టడం ద్వారా, నిబంధనను పట్టించుకోకపోవడం ద్వారా ఏం చేస్తున్నాము? వ్యభిచారం చేస్తున్నాం. ఇరిమియా గ్రంథానికి రండి ఒకసారి. ఇరిమియా గ్రంథము 31వ అధ్యాయంలో 1
32 చదవండి. 31వ అధ్యాయంలో 32 వచనము. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారి ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. నా ప్రజలు నా నిబంధనను ఏం చేశారు? భంగం చేశారు. అంటే అర్థం ఏంటి? నేను భర్తగా ఉన్నాను, నన్ను విడిచిపెట్టి మీరు జనాలతో, అన్యులతో, లోకముతో, ఐగుప్తులతో కలిసిపోయారు కాబట్టి మీరు వ్యభిచారం చేశారు. కాబట్టి నేను యెరూషలేము యొక్క నాశనాన్ని అప్పగించాను. కారణం ఏంటంటే మీరు చేసినటువంటి వ్యభిచారము. ఏంటా వ్యభిచారము? నిబంధన మీరడం, నన్ను విసర్జించడం కదా. దేవుడు దాన్ని దేంతో పోలుస్తున్నాడు? వ్యభిచారముతో పోలుస్తున్నాడు. మరి ఈరోజు నీకు చాలా ఆజ్ఞలు తెలుసు, గైకుంటున్నావా? నిబంధన తెలుసు, పాటిస్తున్నావా? తెలిసినా కూడా పట్టించుకోకుండా, గుర్తుపెట్టుకోండి, హోషేయ గ్రంథం 9వ అధ్యాయంలో మీ సంబరాల కోసం, మీ సంతోషాల కోసం మీరు పోతూ ఉన్నారంతే. వ్యభిచారం కూడా అలాంటిదే. వ్యభిచారం దేనికోసం చేస్తున్నాడు? సంబరాల కోసం, సంతోషం కోసమే వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే మనం కూడా అన్ని జనుల లాంటి యొక్క సంతోషాల కోసము, సంబరాల కోసము దేవుని విడిచిపెట్టి, ఆజ్ఞలు విడిచిపెట్టి, నిబంధన విడిచిపెట్టి కదా, అవిశ్వాసంతో ఇంకా వేరే వారితో మనం పోతున్నామంటే అది కూడా ఒక వ్యభిచారమే అని దేవుడు నొక్కి చెప్తున్నటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నట్లుగా తేటగా మనము చూస్తున్నాం. కాబట్టి వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అనగా శరీరంతో చేసేటువంటి వ్యభిచారము, వ్యభిచారం అనగా హృదయంతో చేసే వ్యభిచారము, వ్యభిచారం అనగా కోరికలతో ఆశ కలిగి చేయడము, వ్యభిచారం అనగా లోకంతో స్నేహం చేయడం, వ్యభిచారం అనగా విగ్రహారాధన చేయడం, వ్యభిచారం అనగా అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటు, వ్యభిచారం అనగా సోది చెప్పడము, మంత్రాలు ఆచరించడము, జాతకాలు చెప్పుకోవడము, వ్యభిచారం అనగా సూచక క్రియలు కావాలనుకోవడము, వ్యభిచారం అనగా నడవడిక సరిగా లేకపోవడం, వ్యభిచారం అనగా దేవుణ్ణి, నిబంధనను, ఆజ్ఞను మీరడం. ఇది వ్యభిచారం అంటే. నీకు తెలిసింది ఒకటే వ్యభిచారం అంటే. శరీరంతో తప్పు చేసావా, దాన్నే వ్యభిచారం అనుకుంటున్నావు. జాగ్రత్త, నీకు తెలియకోకుండా నీవు కూడా వ్యభిచారంలో ఉన్నావేమో ఒక్కసారి ప్రశ్నించుకో. కాబట్టి అలాంటి వ్యభిచారం నుంచి మనకు బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఏదైతే వ్యభిచారముగా చూస్తున్నాడో అట్టి యొక్క దాని నుంచి మనం బయటకు వచ్చి తప్పించుకొని జాగ్రత్తగా బ్రతికే ప్రయత్నాన్ని మనం ప్రారంభం చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే తిరిగి మరొకసారి మనం కలుసుకొని దేవుని యొక్క ప్రేమలో, దేవుని సహవాసంలో మనం అందరం సాగాలని ఆశతో ముగిస్తున్నాను. దేవుని కృపా సమాధానములు నీకు, నాకు, అనేకులకు దేవుడు తోడుగా ఉండును గాక. ఆమేన్.